రోడ్డు మీద ఒకసారి వచ్చిపోవాలి, మీరు వచ్చిపోవాలి, నాకు కావాల్సింది. మరి వచ్చిపోయారు ఎప్పుడైనా కానీ ఇప్పుడు రావాలి, ప్రతి గ్రామానికి రావాలి. రోడ్లు మొత్తం అవి ఎటువంటి అంటే దాంట్లో ఏమంటారో కూడా తెలియదు నాకు. మరి మడికట్లలోకి పోతుంటే ఆడాడ నీళ్ళు ఎక్కువ అయితే అవుతాయి వర్షం వచ్చినప్పుడు, అట్టున్నాయి అవి రోడ్లు. మరి దావరకు భీమనపల్లికి వెళ్ళి దావరకు వస్తుంటే ఆ రోడ్ ఎట్టుంది, దావర నుంచి నవిళ్ళగూడెం సిటంపాడి పోయే వరకల్లా ఇది ఎట్టుంది. దీన్ని రోడ్ అంటారా మరి పాడంటారా? జర ఒక్కసారి తెలుసుకోవాలని చెప్తున్నాం. ఇది చూడంగానే ఊగనే కాదు, ఒక్కొక్కడు సైకోగాడు, అవలగాడు, వేస్ట్ గాడు. నేను అలాగ చెప్తున్నా, కొంతమంది సైకోగాళ్ళకి చెప్తున్నా. ఇది కూడా నువ్వు ఇన్ని రోజులు ఏడవండి నువ్వు తాత అని అంటాడు ఓడోడు. ఏడవండాలరా, నేను 10 సంవత్సరాల నుంచి ఏడవండమని అడుగుతారు నన్ను. నేను ఏడవండు కాదురా, వచ్చినోడిని నీళ్ళ తీసి అడగడమే. మా బాస్ నువ్వే అంటున్నా. మాకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకొక రెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఎవరు వచ్చినా ఈ కంఠం అట్టనే ఉంటుందని చెప్తున్నా. అడగడం మా ధర్మం, చేయడం మీ ధర్మం. నిన్ను చేయడానికే తెచ్చుకున్నాం, అంతేగాని వెనక ఉన్న కొంతమంది శంసగాళ్ళు ఫోన్లు చేసి నువ్వు ఇట చేస్తావా అట చేస్తావా అన్నారు అనుకో అంటున్నా నేను. తర్వాత ఎట్లుంటుందో బాగుండదు చెప్తున్నా నేను. చెయ్యండి, చేతులు ఎత్తి దండం పెట్టి నేనే చెప్తాను. నేనే ఇద్దరా రాజగోపాల్ రెడ్డి పనితనం రా అంట, నేనంట. దీనికి సవాల్ ఎవరైనా తీసుకోవాలని చెప్తున్నా. రోడ్లు మాత్రం పక్కా కావాలి, ఈడ బిల్డింగ్ మాత్రం పక్కా కావాలి. ఈ మాట చెప్తున్నా సార్, చెప్తున్నా అంతే. 2018 నుంచి 2026 వరకు మరి మీ దృష్టికి వచ్చిందో రాలేదో మర్చిపోయారో, ఇప్పటికీ గ్రామ ప్రజలు ఎంతమంది ఉందో చూడండి. ఇక్కడ ఒకసారి చూపించండి యువతకు. మరి గ్రామ పంచాయతీ లేదట వాళ్ళకు, ఎడ కూర్చుంటారు. మరి గెలిచినా ఎడ కూర్చోవాలి, గెలిచినామా సర్పంచ్ అమ్మ ఉంటుంది, ఎడ కూర్చోవాలి అంటే పాత బిల్డింగులు ఉన్నాయి. పాత బిల్డింగులు పోలీస్ స్టేషన్లు ఎట్టున్నాయో పాత బిల్డింగులు అట్నే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు ఏమో సగం ఉన్నాయా? ఏడ చూడు తుప్పు పట్టి నీళ్లు పోయి పాకూరు పట్టి నీళ్లు కారుతున్నాయి, అవి కూలిపోతట్టుంది. వాళ్ళకు కూడా రక్షణ లేదు. విన్నవా? ఒక్కొక్క మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఎట్టుండాలి, అద్భుతంగా అద్దం ఉన్నట్టు ఉండాలి. మీ ఇంట్లో ఎట్టుంటాయి అట్టు ఉండాలి. కానీ మరి అది ఇక దాని గురించి తర్వాత మాట్లాడదాంలే, పెద్ద సమస్య అది, మాట్లాడదాం. కానీ ఫస్ట్ మాత్రం ప్రతి గ్రామాన రోడ్డు ఉండాలి. నేను అన్ని రోడ్లు చెక్ చేయడానికి వస్తున్నాను ఇప్పుడు. ప్రతి రోడ్డు చెక్ చేసి పెడతా, ఇది చూడాలి, ఏమంటే చేస్తానికి ప్రయత్నం చేయాలి. కానీ నా మీద ఏదో గసులు గుసులు అన్నారు అనుకో, లెక్కలు వేరే ఉంటాయి, అన్నీ తెచ్చి ముందర పెట్టాల్సి వస్తుంది.